ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. కానరాని భాస్కరులు అనేక మంది ఉన్నారు. ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి, ఉడికిందా నీ నెత్తురు వేణుగోపాలరెడ్డి, నల్లగొండ నేల మీద శ్రీకాంతాచారి, కమిలిందా నీ గుండె శ్రీకాంతాచారి, తెలంగాణ రాత చూసి శ్రీకాంతాచారి, నువ్వు యాతనెంత పడ్డావో శ్రీకాంతాచారి, నీ బూడిద కుప్ప కూడా శ్రీకాంతాచారి, అది నిప్పులు ఎగజిమ్ముతుంది శ్రీకాంతాచారి, బతికే కొట్లాడుమని శ్రీకాంతాచారి, అది బరిగీసి పిలుస్తుంది శ్రీకాంతాచారి. ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి, ఒక పోలీస్ కిష్టయ్య, ఒక శ్రీకాంతాచారి, ఒక ట్రైన్కి అడ్డం పోయిన సుమన్, మహబూబ్ నగర్లో ఒక సువర్ణ, లక్ష్మణ్ చాందాలో శ్వేత అనే ఒక పిల్ల. చిదంబరం 2వ ప్రకటన డిసెంబర్ 9 ప్రకటన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకున్న తర్వాత ఇంకొక ప్రకటన చేస్తాడన్న రోజు ఆ పిల్ల పాపం పొద్దున్నే లేచి దగ్గరలో ఉన్న ఒక కిరాణా షాపు పోయి చెప్పింది, అంకుల్ నువ్వు ఇవాళ చాక్లెట్లు ఎవరికి అమ్మకు, అన్నీ నేనే కొంటా, సాయంత్రం చిదంబరం తాత తెలంగాణ ఇచ్చేస్తున్నా అని చెప్తాడు. ఆ చాక్లెట్లన్నీ నేను పంచుతా అన్నది. కానీ సాయంత్రం చిదంబరం చెప్పింది ఏంటంటే, సిచ్యువేషన్ మారిపోయింది, మేము వెనక్కి తీసుకుంటున్నాం, కృష్ణ కమిటీ వేస్తున్నాం అని చెప్పిండు. కృష్ణ కమిటీ వేస్తున్నాం అని చెప్తే ఆ శ్వేత అనే అమ్మాయి పాపం గుండె పగిలి చనిపోయింది. అట్లాంటి ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది, ఒక ఫెన్సింగ్ల మీద పడితే గాయాలైనటువంటి వాళ్ళు, లాఠీ దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు ఎంతోమంది, కనబడని సూర్యులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి పోరాట ఫలం కనుక ఇది ఎవరి దయాభిక్షం కాదు.